హాయ్ అండి. మొన్న పానీపూరి బండి భయ్యాతో గొడవయిందని చెప్పాను కదండీ! అదే అంటే ఏమి కాదు. మేము చాలా సార్లు తిన్నాం. ఇది వీడియో చేయడానికి గల కారణం లైక్స్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అస్సలు కాదు. ఎందుకంటే ఆ భయ్య గుట్కా వేస్తున్నాడనమాట. గుట్కా వేసి అది నములుతున్నాడు. ఆ నములుతూనే ఆ చేతులు గట్టా కడుక్కోకుండానే పానీపూరి సర్వ్ చేసేస్తున్నాడనమాట. అప్పుడు మా సుజాతక్కకి కోపమొచ్చి ఆ బండి భయ్యాని అడిగింది. ఇదేంటి ఇలా చేస్తున్నారని. మన రాలే అనగానే సాయంత్రం మాటలు ఇంకా పానీపూరి ఫేమస్ ఇంకా. ఎందుకంటే డోర్ డెలివరీ ఇంటింటికొచ్చి అమ్ముతాడు కాబట్టి. అంటే తన వ్యాపారాన్ని పాడు చేయాలని మాకేమీ లేదు. తను గుట్కా తినటం వల్ల, అది నవలడం వల్ల అది ఆ తుంపరలు పడుతున్నాయనమాట పానీపూరి ప్లేట్‌లో. పెద్దవాళ్ళకి మనకేమీ కాకపోవచ్చు. కానీ చిన్న పిల్లలుంటారు కదండీ! ఈ చిన్న పిల్లలకి ఏదన్నా ఎఫెక్ట్ అవుతే మనమే బాధపడాలి కదండీ! అందుకే మన పిల్లల బాధ్యత మనది. ఈసారి మన వైపు వచ్చినప్పుడు పానీపూరి బండి భయ్య ఎలా ఉన్నాడో గమనించి, ఒకేళ తను గుట్కా వేస్తే అది పడేసాక చేతులు గట్టా శుభ్రంగా కడుక్కున్నాక తింటామని చెప్పండి. అంతేగాని అసలు చూసుకోండి ఫస్ట్ ఎక్కడైనా సరే పానీపూరి వేసే వాళ్ళ దగ్గర చూసుకోండి. మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే. సరే మరి ఉంటాను.